పవన్ కళ్యాణ్ ఈ పేరు గురించి మనం కొత్తగా మాట్లాడడానికి ఏమీ లేదు. ఆయన గురించి బాక్స్ ఆఫీస్ రికార్డులు మాట్లాడతాయి. అసలు పవన్ అంటేనే ఒక ఎమోషన్. పాలిటిక్స్లోకి వచ్చి 10-15 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆయన తెరపై కనిపిస్తే చాలు స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే. రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన ఒక సినిమాకు సైన్ చేస్తే చాలు అది ఒక పండగలా మారుతుంది. ఆయనకున్న ఈ క్రేజ్ ఓజీ సినిమాకు భారీగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పవన్ సినిమాలకు ఎలాంటి యుఫోరియా ఉందో పక్కన పెడితే ఓజీ సినిమాపై ఆ డోస్ కాస్త ఎక్కువే ఉంది. కేవలం పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అసలు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా, సెప్టెంబర్ 25 ఎప్పుడెప్పుడు అవుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. బాగా ఆకలిగా ఉన్న వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్ దొరికితే ఎలా ఉంటుందో, ఇన్నాళ్ళు రీమేక్లు అవుట్డేటెడ్ సబ్జెక్టులతో చచ్చుబడిపోయిన నాలుకకి ఓజీ అంటూ ఒక మెరేడియన్ రేంజ్ బిర్యానీ టేస్ట్ని అందించాడు సుజిత్. ఒక సినిమాకు పోస్టర్లు, గ్లిమ్స్ ఎంతవరకు ప్రేక్షకుల్లోకి సినిమాని తీసుకెళ్తాయనే దానికి ఓజీనే నిదర్శనం. కేవలం ప్రీలుక్ పోస్టర్తోనే $1 మిలియన్ అంచనాలు క్రియేట్ చేశాడు సుజిత్. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ప్రతి లుక్, ప్రతి పోస్టర్ సినిమాపై అంతకంతకు అంచనాలు పెంచుకుంటూనే వచ్చాయి. మరోవైపు తమన్ పాటలు కూడా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లాయి. ప్రతి చిన్న విషయంలో కూడా డీటెయిలింగ్ ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా చూసుకుంటున్నాడు సుజిత్. రీసెంట్గా పవన్ బర్త్డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశాడు. అలా కార్ బ్యాక్ సైడ్లో కూర్చొని ఫోటో ఇచ్చాడంతే మెంటల్ మాస్ ఎక్కిపోయారు జనాలంతా. అయితే ఈ కారు వెనకాల నంబర్ ప్లేట్ గమనిస్తే 0893. ఈ నెంబర్ను 2గా కట్ చేస్తే 0893 అంటే ఆగస్ట్ 1993 అని అర్థం వస్తుంది. కాగా ఆ రోజు పవన్ కళ్యాణ్ కెరీర్లో మర్చిపోలేని రోజని టాలీవుడ్లో వినిపిస్తున్న సమాచారం. అదేంటంటే ఆ రోజునే పవన్ కళ్యాణ్ తన డెబ్యూ సినిమాకి సైన్ చేశాడట. ఓజీ అంటే ఓజాస్ గంభీరా. ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. అర్థం చేసుకోలేక ఫ్లాప్ చేశామే కానీ సాహో సినిమా రేంజ్ వేరన్నది ఇప్పుడే మనం అంటున్న మాటలు. అలాంటిది 5 ఏళ్ళు గ్యాప్ తీసుకొని అందులోనూ తన గాడ్ ఫాదర్గా కొలిచే పవన్తో సినిమా అంటే ఫ్యాన్ సంభవం చూడబోతున్నాం. అసలు ఈ సినిమాపై క్రేజ్ ఏ రేంజ్లో ఉందంటే ఈ సినిమా ఫస్ట్ టికెట్ అక్షరాల 5 లక్షలకు అమ్ముడైందని తెలుస్తుంది. సాధారణంగా ఫస్ట్ టికెట్కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది, కానీ ఇంత భారీ ధరకు టికెట్ కొనుగోలు కావడం అంటే రికార్డు బ్రేకింగ్ అనక మానదు. ఈ టికెట్ను పవన్ కళ్యాణ్ అభిమానులు నార్త్ అమెరికా అసోసియేషన్ సభ్యులు కొన్నారని సమాచారం. ఇక ఈ టికెట్ ద్వారా వచ్చిన డబ్బును పవన్ రాజకీయ పార్టీకి డొనేట్ చేస్తున్నారని కూడా టాక్ వినిపిస్తుంది. ఇక ఓజీ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే ఈ సినిమా కథ ఒక డార్క్ షేడ్స్లో సాగుతుందని అనిపిస్తుంది. ఈ సినిమాలో ఓజాస్ గంభీరా అలియాస్ పవర్ స్టార్ గతంలో ముంబైని శాసించిన ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్. అలాంటి కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ ఒక ఇన్సిడెంట్ వల్ల ఆ లైఫ్ను వదిలేసి ఒక సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. కానీ గతం ఎప్పుడు వెంటాడుతుంది కదా, కొన్ని పరిస్థితుల కారణంగా ఆయన మళ్ళీ గ్యాంగ్స్టర్గా మారాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే ఈ సినిమా కథ. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఒక క్రూరమైన విలన్గా ఓమీ పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఉండే సీన్స్ నెక్స్ట్ లెవెల్ అని ఇన్సైడ్ టాక్. ఇక ఓజీ సినిమా బిజినెస్ విషయానికి వస్తే ఈ సినిమాకు ఆల్రెడీ 200 కోట్లు టచ్ చేసిందని తెలుస్తుంది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 400 కోట్ల గ్రాస్. ఇప్పుడున్న ఈ సినిమా క్రేజ్కి ఫస్ట్ వీకెండ్లోనే ఆ నెంబర్ కొట్టేస్తుందని ఖచ్చితంగా చెప్పగలము. ఇక ఈ సినిమాలోని నటీనటుల విషయానికి వస్తే ముఖ్యంగా ఈ సినిమా కాస్టింగ్ గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాలో పవన్కి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. ప్రియాంక ఈ మూవీలో కన్మణి అనే రోల్లో కనిపిస్తుంది. ఇక ఈ సినిమాతోనే బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అసలు నిన్న రిలీజ్ అయిన బర్త్డే టీజర్లో ఇమ్రాన్ హష్మీ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు మోస్ట్ స్టైలిష్ విలన్గా టాలీవుడ్లో నిలిచిపోతాడని నిన్న రిలీజ్ అయిన టీజర్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. మరోవైపు ఈ సినిమాలో సలార్ బ్యూటీ, శ్రియారెడ్డి, అర్జున్ దాస్ ఇలా క్రేజీ కాస్టింగ్ ఉంది. ఇక ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. అసలు ఇప్పటి వరకు గ్లిమ్స్లకు తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళింది. మొత్తానికి ఓజీ మాత్రం మెంటల్ ఎక్కించేలానే అనిపిస్తుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని ట్రెండింగ్ వీడియోస్ కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.